ఏమని తీర్పు తీర్చబడ్డది? మీరు ఎక్కడికో పరలో చచ్చిపోయిన తర్వాతకి అక్కడ దేవుడు తీర్పు జరుగుతుందడానికి అవసరం, అక్కడ దాకా పోవాల్సిన అవసరం లేదు. యేసు క్రీస్తుని దేవుని కుమారునిగా విశ్వసించకపోతే తీర్పు ఏమైపోయింది? ఏమైపోయిందమ్మా? తీర్పు అయిపోయింది, ఇక్కడే అయిపోయింది. ఏ తీర్పు? నిత్య జీవం లేదు. ఏ జీవం లేదు? ఇక్కడ చెప్పేసిండు. ఏమని చెప్పేసిండు? విశ్వసించిన వానికి నిత్య జీవం, విశ్వసింపని వానికి నిత్య జీవం లేదు. ఈ భూమి మీద చెప్పబడిన మాటే నువ్వు ఏ విశ్వాసంలో ఉన్నావో ఆల్రెడీ ఏమైపోతుందంటే నీ విశ్వాసం నిన్ను డిసైడ్ చేసేస్తుంది. ఎక్కడికి? నిత్య జీవానిక, నిత్య నరకానిక? జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. ఉపదేశ సారం అన్న చెప్పిండు కదా, చాలా అది అంత ఈజీగా అందరికీ రాదు. అది సారం అనేది బైబిల్ సారాంశాన్ని పట్టుకున్న వాళ్ళకే ఆ సారం వస్తుంది. ఉపదేశ సారం అనేది బైబిల్ సారం పట్టుకున్న వాళ్ళకే వస్తుంది. అది అక్షరాలను పట్టుకుంటే సారం అనేది దొరకదు. మటన్ చారు, ఇంకా అవి నాటుకోడి చారులు పెడతారు, బాగా బాయిల్ చేస్తే ఆ ఎముకల్లో నుంచి, మూలుగులో నుంచి సారం వస్తుంది, రసం వస్తుంది కదా. మిగతాదంతా పిప్పే, కనిపించేదంతా పిప్పే. అలాగే ఉపదేశ సారం అనేది బైబిల్ని మొత్తం ఏదో ఒక అక్షరాన్ని పట్టుకుంటే, ఒక పుస్తకాన్ని పట్టుకుంటే, ఒక మాటను పట్టుకుంటే వచ్చేది మంచి మాటలు. యోహాను సువార్తలో ఒక మాట చదివి ధ్యానిద్దాం. 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం. ఈ 3వ అధ్యాయంలో కామన్గా నోటెడ్ అయినటువంటి వచనం, అందరు ఎవరిని అడిగినా కూడా చెప్పేస్తారు. అంటే మనం చైల్డ్హుడ్ కానించే ఈ పదాన్ని బాగా నోటెడ్ చేస్తాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, అయితే దేవుడు తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. మంచి మాట. దేవుడు మనుషులను ఎంతో ప్రేమించాడు. మనుషులు నశించి పోకుండా ఉండడానికి దేవుడు తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఆ కుమారుని ద్వారా మనుషులు నశించిపోకుండా ఏమొందుకోవాలంట? నిత్య జీవం పొందుకోవాలి. ఎవరి ద్వారా అంటే దేవుడు అనుగ్రహించిన తన కుమారుడి ద్వారా నిత్య జీవాన్ని పొందుకోవాలి. నిత్య జీవం పొందుకోవాలి అంటే ఒకటే మార్గం. నశింపకుండా ఉండాలి అంటే ఒకటే మార్గం. ఏంటా మార్గం అంటే దేవుడు అనుగ్రహించిన తన కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అంటే రకరకాలుగా విశ్వాసం అనేది రకరకాలుగా ఉంటాయి. ప్రపంచంలో ఉన్నటువంటి మత గ్రంథాలల్లా, వేదవాక్యాలల్లా వారి వారి విశ్వాసాలను చెప్పుకుంటారు. ఎవరి విశ్వాసం వాళ్ళది అన్న పదం కూడా మనం కూడా వాడుతుంటాం. జాతికి, తెగకు, మనుషులకు రకరకాల విశ్వాసాలు, రకరకాల నమ్మకాలు. ఫైనల్గా వచ్చేవరకే అయ్యా మీ విశ్వాసం మీదయా, మా విశ్వాసం మాదయా అన్న దాంట్లోకి సర్దుకొని వెళ్ళిపోతాం. అంటే మనుషులుగా కలిసి ఉండాలి కాబట్టి ఫైనల్గా ఏమొస్తుంది? ఆ మాట వస్తుంది. ఇప్పుడు అన్న చెప్పిండు, వాళ్ళ పోతే అసలు మానవత దృక్పథంతో పాస్టర్లమన్నా భావన లేకుండా వెళ్ళి పాస్టర్ అన్నాడంట.
కాదు, ఫైనల్గా ఏం పదం రావాలంటే అయ్యా మీ విశ్వాసం మా విశ్వాసం, అది రావాలి ఫైనల్గా మానవతా దృక్పథంతో. అర్థమైందా? కానీ యూనివర్సల్గా దేవుని దగ్గరికి వచ్చే వరకే, యూనివర్సల్గా దేవుని దగ్గరికి వచ్చే వరకే, భూలోకంలో నుండి పరలోకానికి పోవాలంటే ఒకే మార్గం, ఒకే విశ్వాసం. ఒకే మార్గం, ఒకే విశ్వాసం. నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది, నీ బోధ నీది, నా బోధ నాది, నీ దేవుడు నీ దేవుడే, నా దేవుడు నా దేవుడే అనుకోవడానికి, చెప్పుకోవడానికి, కాంప్రమైజ్ అయ్యి కలిసి బతకడానికి ఇవి పనికొస్తాయి. కాంప్రమైజ్ అయ్యి ఇక్కడ బ్రతకడానికి ఈ పనికొస్తాయి. కానీ ఈ లోకం నుండి మరో లోకానికి పోవాలంటే విశ్వాసం ఒకటే. అందుకని అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏమంటాడు? అన్నీ ఒకటే అని చెబుతూ, విశ్వాసాలు ఎన్ని ఉన్నాయట? ఒకటే. విశ్వాసులు కోట్లల్లో ఉండొచ్చు, విశ్వాసం ఒకటై ఉండాలి. అర్థమైందా? విశ్వాసులు కోట్లల్లో ఉండొచ్చు, గుంపుకో విశ్వాసం, మందకో విశ్వాసం, మినిస్టర్కో విశ్వాసం, శాఖకో విశ్వాసం కాదు. ఇక్కడ వచ్చినటువంటి ఆశ్చర్యకరమైనటువంటిది, వింతైనటువంటిది ఏంటంటే, ఎన్ని తెగలున్నా, ఎన్ని శాఖలున్నా, ఎన్ని సంఘాలున్నా బైబిల్ ఒకటే, కానీ విశ్వాసాలు మాత్రం చాలా వేరు ఉన్నాయన్నమాట. కానీ అందరి బైబిల్లో ఏముంటుందంటే విశ్వాసం ఒక్కటే అని ఉంటుంది. అందరి బైబిల్ ఏముంటుంది? విశ్వాసం ఒక్కటే ఉంటుంది. కానీ మళ్ళీ అందరి విశ్వాసాలు కలిసి మాట్లాడుకునే వరకే, తేడాలు వచ్చే వరకే ఫైనల్గా వచ్చేది ఏంటంటే మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది. మళ్ళా అందరూ కలిసి చెప్పేది ఏంటంటే బ్రదర్ విశ్వాసం ఒకటే. అందరు కలిసి చేసే బోధ ఏంటంటే విశ్వాసం ఒకటే. అర్థమైందా? ఇవి ఇక్కడ కాంప్రమైజ్ అయితే ఇక్కడ పనికొస్తాయి, కానీ నిత్య జీవానికి పొందుకోవాలంటే, పరలోకానికి పోవాలంటే, నిత్య జీవం పొందుకోవాలంటే, నిత్య జీవం అంటే ఏంది? నిత్యం జీవించటం. నిత్యం ఎవరు జీవిస్తారు? దేవుడున్న లోకం. అక్కడికి నువ్వు వెళ్ళాలి అంటే విశ్వాసం ఏమై ఉండాలంటే ఒక్కటై ఉండాలి. ఏంటి అది అంటే, లోకంలో ఉన్న మనుషులందరికీ అన్నాడా, కొంతమందికి అన్నాడా? ఏమన్నాడు? దేవుడు లోకమును అన్నాడా, లేకపోతే ఒక భారతదేశాన్ని, లేకపోతే తెలంగాణని, లేకపోతే ఖండాలను, ఆఫ్రికా ఖండం, ఐరోపా ఖండం, యూరోప్ ఖండం, ఈ ఖండాలకు చెప్పిండా? దేవుడు లోకమును, లోకం మనుషులు అందరూ ఒకటే. ఏంటా ఒకటంటే, నిత్య జీవం పొందుకోవాలంటే ఒకే ఒక మార్గం. ఏంటా మార్గం? ఒకే విశ్వాసం, ఒకే మార్గం. ఏంటా విశ్వాసం అంటే, ఏంటా విశ్వాసం? అక్కడ మనం చదివాం. ఇది కామన్గా చదువుతారు అందరూ, బాల్యం నుంచే నేర్పిస్తారు దీన్ని, ఈ పదాన్ని. అందుకే నేను అందరికీ తెలిసిన వాక్యం అన్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, బాల్యం నుంచే అందరికీ తెలిసినటువంటిది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును, విశ్వాసముంచే ప్రతివానికి నిత్య జీవం ఉంది. మరి విశ్వాసం ఉంచని వాళ్ళకేముంది? విశ్వాసం ఉంచే వాళ్ళకు నిత్య జీవం ఉంది. విశ్వాసం ఉంచని వాళ్ళకేముంది? నిత్య నరకం ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ఇది? యేసుప్రభు వచ్చినాక అందరిని నిలబెట్టి పేర్లు పెట్టి పిలుస్తుంటాడు. మేరమ్మ ముందరికి వచ్చి నిలబడుతుంది. యూట్యూబ్లో ఒక వీడియో ఉంటుంది. ఒక దేవదూత వచ్చి ఒక పుస్తకం తెరుస్తుంది, పేర్లు పెట్టి పిలవగానే ఇద్దరు దేవదూతలు ఆ వ్యక్తులను తీసుకొస్తారు, అలా నిలబెడతారు, తీర్పు తీరుస్తారు. అక్కడి బాగా పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కింద మాట చదవండి. ఇంకా లోకము తన కుమారుని ద్వారా
రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు తన కుమారుణ్ణి లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచువానికి ఏందట? ఆయన యందు విశ్వాసముంచువానికి. ఎవరి యందు? అద్వితీయ దేవుని అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. అయిపోయింది. వానికి ఏముండదంట? వానికి ఏముండదు? వానికి తీర్పు ఉండదు. అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు వానికి ఏముండదు? తీర్పు ఉండదు. అయితే ఇంకా కంటిన్యూ చేయండి దాన్ని. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక ఏమని తీర్పు తీర్చబడ్డది? ఇంతకు మునుపు ఏమని తీర్పు తీర్చబడ్డది? ఆల్రెడీ తీర్పు ఏమైపోయింది? తీర్చబడింది. ఏమని తీర్పు తీర్చబడ్డది? ఏమని తీర్పు తీర్చబడ్డది? మీరు ఎక్కడికో పరలో చచ్చిపోయిన తర్వాతకి అక్కడ తీర్పు జరుగుతుందనడానికి అవసరం, అక్కడ దాకా పోవాల్సిన అవసరం లేదు. యేసు క్రీస్తుని దేవుని కుమారునిగా విశ్వసించకపోతే తీర్పు ఏమైపోయింది? ఏమైపోయిందమ్మా? తీర్పు అయిపోయింది. ఇక్కడే అయిపోయింది. ఏం తీర్పు? నిత్య జీవం లేదు. ఏ జీవం లేదు. ఇక్కడ చెప్పేసిండు. ఏమని చెప్పేసిండు? విశ్వసించిన వానికి నిత్య జీవం, విశ్వసింపని వానికి నిత్య జీవం లేదు. ఈ భూమి మీద చెప్పబడిన మాటే నువ్వు ఏ విశ్వాసంలో ఉన్నావో ఆల్రెడీ ఏమైపోతుందంటే నీ విశ్వాసం నిన్ను డిసైడ్ చేసేస్తుంది. ఎక్కడికి? నిత్య జీవానిక, నిత్య నరకానిక? నిత్య జీవానిక, నిత్య నరకానిక? అర్థమైందా? నువ్వు విశ్వసించలేదనుకో, విశ్వసింపని వాళ్ళకి ఏముంటుంది? నరకమే. అందుకనే యోహాను సువార్తలో ఇంకొక చోట 5వ అధ్యాయంలో అటుంది. యేసు క్రీస్తుని 5వ అధ్యాయమేనా? చూడండి ఒకసారి ఒక మాట. 24 వచ్చినమా? చదవండి ఆ మాట. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, తీర్పులోనికి రాక మరణములో నుండి దాటిపోయాడు. అప్పుడే ఎలా దాటిపోతున్నాడు? ఇది మనకేమైనా కనపడుతుందా? ఇది దాటిపోయేది మరణములో నుండి జీవములోనికి దాటిపోయేది ఏమన్నా కనపడుతుందా? పిల్ల కాలువ కానీ లేకపోతే ఏదో పెద్ద కాలువ కానీ ఉంటే దాటిపోతుంటే మనకు కనపడుతుంటారు. ఈ దాటిపోయేది మరణములో నుండి జీవములోనికి దాటిపోతున్నారంట. ఇప్పుడు జనాల లోకంలో ఎంతమంది దాటిపోతున్నారో కనిపిస్తున్నారా మనకు? విశ్వాసం అనేది దృశ్యమైనదా అదృశ్యమైనదా? విశ్వాసం అనేది దృశ్యమైనదా అదృశ్యమైనదా? కనపడనిది. ఒకవేళ కనపడాలంటే అది అర్థమైందా? వీళ్ళు దాటిపోతున్నారంట. ఎక్కడ దాటిపోతున్నారంట? మరణములో నుండి, నాశనములో నుండి, నశించే స్థితిలో నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నిత్య జీవములోనికి దాటిపోతున్నారు. తీర్పులోనికి రాక, తీర్పుగా లేదు వాళ్ళకి. అందుకనే అపోస్తుడైన పౌలు కొరింథీ పత్రికలో అంటాడు, ఏమంటాడు? పరిశుద్ధులం మనం లోకానికి ఏం చేస్తున్నాము? తీర్పు. ఎట్లా తీరుస్తున్నావు నువ్వు? తీర్పు ఎట్లా తీరుస్తున్నావు అంటున్నా? తీర్పు. పరిశుద్ధులు అంటే వాళ్ళు ప్రతి పత్రికలో ఉంటుంది. లుద్దాలో ఉన్న పరిశుద్ధులు, కొలసీలో ఉన్న పరిశుద్ధులు, ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులు కానీ పత్రిక రాస్తారు. పరిశుద్ధులు అంటే ఎవరు? సంఘస్థులు మనమే కదా. పరిశుద్ధులు అంటే సంఘస్థులు మనమే కదా. సంఘస్థులు అంటే లోకానికి తీర్పు తీరుస్తున్నాం. అంటే ఎట్లా తీర్పు తీరుస్తున్నాం? ఎట్లా తీరుస్తున్నాం తీర్పు? తీర్పు ఎట్లా తీరుస్తున్నాం అంటే యేసు ప్రభు చెప్పిన మాట లోకానికి చెప్పటం వలన వాళ్ళకేమైపోతుందంటే తీర్పు అయిపోతుంది. ఏంటా తీర్పు? దేవుని కుమారుని యందు అద్వితీయ యేసుక్రీస్తు ప్రభువారు
అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం గలవాడివి. విశ్వాసం ఉంచకపోతే ఇక పరలోకానిక నరకానిక అనేది ఎక్కడ డిసైడ్ అయిపోతుంది? చచ్చిపోయినాక తీర్పు కాడ యేసు ప్రభు కనికరిస్తాడు. అక్కడ దేవదూతలు, 2 దేవదూతలు బట్టి తీసుకొస్తారు. ఒక దేవదూత పుస్తకం చదువుతుంది, పేరు పెట్టి పిలుస్తుంది. ఇక్కడ అయిపోతుంది. ఏమైపోతుంది? నీవు నిత్య జీవానికి వెళ్తావా? అర్థమైందా? నువ్వు నిత్య జీవానికి వెళ్తావా, నిత్య నాశనానికి వెళ్తావా అనేది ఎక్కడ డిసైడ్ అయిపోతుంది? ఇక్కడే. ఆల్రెడీ తీర్పు తీర్చబడింది అని అంటున్నాడు యేసు ప్రభు వారు. ఆల్రెడీ తీర్పు, ఏ తీర్పు తీర్చబడింది? అద్వితీయ కుమారుని అని విశ్వాసం ఉంచితే నువ్వు నిత్య జీవానికి అయిపోయినావు. పోయి నువ్వు మరణంలో నుండి ఎక్కడ పోయినావు? నరకంలో నుండి పరలోకానికి గుంపులు చేరిపోయినావు. నువ్వు దాటిపోయినావు అంతే. ఒకవేళ విశ్వసించకపోతే ఆగు, నువ్వు నాశనానికి నియమింపబడ్డావు. తీర్పు ఉంది. అందుకనే రోమపత్రికలో పౌలు గారు అంటారు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఎందుకు? మనం దాన్ని క్రాస్ చేసి వచ్చామన్నమాట, దాటేసి వచ్చినామన్నమాట. అర్థమైందా? కాబట్టి అంటే మనం ఇక్కడే, మనం తీర్పులో ఉన్నామా, నిత్య జీవానికి పోయే మా గుంపులో ఉన్నామా, నిత్య జీవానికి వెళ్ళే మార్గంలో ఉన్నామా, నిత్య జీవానికి మనం పోతామా పోమా అన్నది ఇక్కడే డిసైడ్ అయిపోతుంటుంది అనమాట. ఏంటా డిసైడ్ అంటే, యేసు క్రీస్తుని దేవుని యొక్క అద్వితీయ కుమారునిగా నువ్వు విశ్వసించితే నిత్య జీవానికి నియమింపబడ్డవాడు. నువ్వు మరణంలో నుండి జీవంలోనికి దాటిపోయినావు. విశ్వసించలేదంటే నువ్వు మరణంలో నుండి జీవంలోనికి ఇంకా దాటలేదు. ఇప్పుడు ఈ లెక్కన చూసుకొని మనం అన్ని సంఘాలు, అన్ని మత శాఖలు, లోకంలో బైబిల్ పట్టుకున్న వారందరినీ పరిశీలన చేస్తే మీరు ఒకసారి డిసైడ్ చూడండి, మరిగా ఎవరు నిత్య జీవానికి ప్రవేశిస్తారు, ఎవరు నిత్య నరకానికి వెళ్తారు. ఈ లెక్కన మీరు ఈ వాక్యాన్ని బట్టి డిసైడ్ చేయండి. అర్థమైందా? యేసు క్రీస్తు అద్వితీయ కుమారుడని, దేవుని కుమారుడని విశ్వసిస్తే నిత్య జీవం ఉంటుందంట. అర్థమైందా? ఇంకొకరు ఉంటారు, మనం అంటే తెలుసుకున్న పదాలే. మరియమ్మ కుమారుడని విశ్వసిస్తే, దావీదు కుమారుడని విశ్వసిస్తే, అబ్రాహాం కుమారుడని విశ్వసిస్తే తప్ప రైతే, కానీ నిత్య జీవం లేదు. తప్పు కాదు. యేసుక్రీస్తు దావీదు కుమారుడని విశ్వసిస్తే తప్పు కాదు. అబ్రాహాం కుమారుడని విశ్వసిస్తే తప్పు కాదు. మరియమ్మ కుమారుడని విశ్వసిస్తే తప్పు కాదు. మనిషి కుమారుడని విశ్వసిస్తే తప్పు కాదు. కాకపోతే ఏమి లేదు, మరణంలో నుండి జీవంలోనికి దాటలేదు. ఎస్పెషల్గా ఇదే ఎందుకు చెప్పిండు? లోకానికి, కొంతమందికి కాదు, లోకం అందరికీ. అందుకే అక్కడ మంచి పదం వాడిండు, దేవుడు లోకమును ఎంతో. లోకం అంటే అక్కడ మనుషులను పెట్టి చదవాలి. అందుకే నేను ఫస్ట్ మనుషులను పెట్టి చదివిన. దేవుడు భూమి మీద ఉన్న మనుషులను ఎంతో ప్రేమించాడు. అయితే వాళ్ళు నిత్య జీవానికి పోవాలంటే ఏమని విశ్వసించాలి అంటే, ఏమని విశ్వసించాలయా? అలా విశ్వసిస్తే నిత్య జీవం. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, తండ్రి అయిన దేవునికి పుట్టినవాడు. అర్థమైందా? అలా విశ్వసిస్తే నిత్య జీవం. అలా ఇంకా బైబిల్లో చాలా ఉన్నాయి. అన్ని విశ్వసించవచ్చు, కానీ అది పరలోకాన్ని తీసుకుపోయేది కాదు. నిత్య జీవం రావాలంటే ఒకే ఒక్క విశ్వాసం, ఆ ఒక్క విశ్వాసమే ఈ విశ్వాసం. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు? విశ్వాసం ఒక్కటే. ఏంటా ఒకటి? నువ్వు బైబిల్ అంతా పరిశోధన చేయి, ఇది ఒక్కటే వస్తుంది. బైబిల్ అంతా పరిశోధన చేయి, ఇది ఒక్కటే వస్తుంది. ఇప్పుడు మన ధర్మశాస్త్రాన్ని కూడా పౌలు గారు పిండి దాన్ని రసం మాట్లాడేటప్పుడు విశ్వాసం రాక మునుపు అని అంటాడు. ఏంటా విశ్వాసం? యేసుక్రీస్తునందు మనం విశ్వసించక మునుపు అంటే క్రీస్తు రాక మునుపు, విశ్వాసం ఎల్లడి కాక మునుపు అంటే క్రీస్తే. అదే ఆ ఒక్క విశ్వాసమే. ఏంటా ఒక్క విశ్వాసం? యేసుక్రీస్తుని దేవుని అద్వితీయ కుమారునిగా విశ్వసిస్తేనే నిత్య జీవం. లేదు బ్రదర్, బైబిల్లో ఉన్నాయన్నీ మేము విశ్వసిస్తాం బ్రదర్ అంటే, అలాగని ఇక్కడ చెప్పబడలేదు. విశ్వాసం ఒకటే. నువ్వు బైబిల్లో ఉన్నాయని కాదు, ప్రపంచంలో చాలా రకాల విశ్వాసాలు ఉన్నాయి, చాలా రకాల సిద్ధాంతాలు ఉన్నాయి, చాలా రకాల బోధలు ఉన్నాయి.
ఇప్పుడు అన్న ఇది కల్పిత బోధ గురించి చెప్పాడు. కల్పనా కథలు, కల్పిత బోధ, రకరకాల సిద్ధాంతాలు. అంటే విశ్వాసం అనేది దేని బేస్ చేసుకొని వస్తుంది అంటే బోధను బట్టి బేస్ చేసుకొని వస్తుంది. అర్థమైందా? నువ్వు వెస్టేజ్కి కొన్ని కంపెనీలు ఉంటాయి, ఏది మన లింకు ఒకరి కింద ఒకటి జాయిన్ అవుతాడు. మీకు చైన్ సిస్టమ్ కంపెనీలు, ఇక పేర్లు వద్దులే కానీ రకరకాల ఫుడ్ కంపెనీలు, దాని మీద మీరు ఒక వస్తువు కంటే దాని మీద పర్సంటేజ్ మీకు లాభం వస్తుంది. వాడు కూర్చోబెట్టి చెప్తే వెంటనే ఈ ఉంగరం కుదబెట్టి ఇచ్చి జాయిన్ కావాలనిపిస్తుంది. అంటే అంత విశ్వాసం వాడు ప్రొడ్యూస్ చేస్తాడు. అర్థమైందా? అంటే నువ్వు దేని గురించి వింటే దాని గురించి విశ్వాసం వస్తుంది. బట్ అది పరలోకానికి తీసుకుపోయే విశ్వాసం కాదు. యూనివర్సల్గా మనుషులందరికీ దేవుడిచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి ఒకే ఒక విశ్వాసం, ఆ ఒక్క విశ్వాసమే తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం. ఇది తీర్పు ఆల్రెడీ అయిపోయింది. ఇది ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద వచ్చి ఆయన బోధ చేసినప్పుడే లోకానికి తీర్పు అయిపోయింది. దేవుని కుమారునిగా ఎవడు విశ్వసిస్తాడో వాడు నిత్య జీవానికి పోతాడు, విశ్వసించని వాడు నిత్య నరకానికి పోతాడు. ఎప్పుడో తీర్పు జడ్జిమెంట్ అమలైపోయింది, అంతే. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అనేది డిసైడ్ చేసుకోవాలి. ఒకవేళ మరణంలో ఉంటే విశ్వసించి ఎక్కడికి దాటాలి? జీవంలోనికి దాటాలి. ఈ అవకాశాన్ని మనం ఏం చేయాలి? వినియోగించుకోవాలి. దాటే సమయం ఉంది కాబట్టి అందులో నుంచి ఇందులోనికి దాటాలి. ధనవంతుడు దాటాలనుకున్నట్టు దాటగాకు, ఎందుకంటే మీకు మాకు పెద్ద అగాధం ఉంది. అక్కడ దాటలేం కానీ ఇక్కడ దాటొచ్చు. బ్రతికున్నాక దాటవచ్చు, చనిపోయినాక దాటలేము. బ్రతికున్నాక ఒకవేళ నువ్వు పరిశీలన చేసి యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసిస్తే నువ్వు దాటవచ్చు, మరణంలో నుండి జీవంలోనికి దాటవచ్చు. థ్యాంక్ యూ. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.